ఒక 20 ఏండ్ల కింద ఇంటికి సుట్టం వస్తే బరాబర్గా నాటుకోన్ని కోసి పులుసు పెట్టి వండేది. ఆ సుట్టం ఒకవేళ పగటీలు వచ్చినా గల్లీలన్నీ తిరిగి తిరిగి కోన్ని పట్టుకునేది. మాపటీలు వస్తే గంప కింద గమ్మిన కోడి పుంజును కోసేది కదా. కొన్నేళ్ల నుంచి నాటుకోళ్ళు కనబడకుండా పోయి ఊరూరుకు చికెన్ షాపులు వచ్చేసరికి నాటుకోళ్ళు బంగారం అయిపోయినాయిల్లా. దొరికితే మా ఎక్కువ, దొరికినా మస్తు రేటు చెప్పుతున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఎక్కడిది పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని కోళ్ళు పట్టుకో 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 కొన్ని పట్టుకో 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 అనుకుంటా పత్తి చేనులలో పరుగులు తీస్తూ పట్టుకున్నారు నాటుకోళ్లను. ఇగో గీ అన్న చూడండి 2 కోళ్లను బట్టి ఎంత సంతోషంగా ఇంటికి పోయిండో. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి దగ్గర ముచ్చటిది. దగ్గర 1000 కోళ్ళకి ఎక్కువనే ఇడిచిపెట్టిపోయినరట. మరి ఎవడన్నా నాటుకోళ్లను పెంచేటోళ్ళని చూసి ఓర్వలేక తెచ్చి ఇడబోసిపోయిండో ఆయన ఇంకేదన్నా కుట్రున్నదో తెలియదు కానీ జనాలు మాత్రం ఎగవడి కోళ్ళను ఎత్తుకపోయిండ్రు. అయితే దీని మీద పోలీస్ సార్లు ఏమంటున్నారంటే ల్యాబ్ కు కూడా పంపించడం జరిగింది. ఈ విధంగా ఎందుకు వేసినారు, వాటికి ఏమన్నా వ్యాధి సోకినదా? కథ సల్లగుండా ఇన్న రానుల్లా పోలీస్ సార్ కొత్త డౌట్ ఏం చెప్పిండో. ఈ కోళ్లకు వ్యాధి ఉన్నట్టు డౌట్ అనిపిస్తున్నది. ఇంతగానం కోళ్ళు ఎందుకు చనిపోతాయి, అసలు తెచ్చి ఇక్కడ ఎందుకు వేస్తారని అంటున్నాడు. ఇది కూడా కొంతవరకు నిజమే అనిపించినా ఒకటేసారి ఇంతగానం కోళ్ళని ఈడెందుకు ఇడిచిపెట్టిపోయిండు అన్నదే ఇప్పటికే వాళ్ళకి అర్థం కాని ముచ్చట. మరి ఎంతమంది తిన్నారో ఎంతమంది సాకుతున్నారో గాని ఎందుకైనా మంచిది జర భద్రం పబ్లిక్.